జీవన తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవన మలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సహచర్యము. జీవన తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవన మలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సహచర్యము. నీలో ఫలించుచు పరుగెత్తెద నేను, నీలో జీవించుచు పై పైకి ఎదిగెదను. నీలో ఫలించుచు పరుగెత్తెద నేను, నీతో జీవించుచు పై పైకి ఎదిగెదను. ఆత్మతో నింపి అభిషేకించి నన్ను బలపరచితివే. స్తుతింతును, ఘనపరతును, ఆరాధించి సేవింతును. స్తుతింతును, ఘనపరతును, ఆరాధించి సేవింతును. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈ దినం అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యం చదువుకున్నారా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని ఒకవేళ ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా తప్పకుండా ప్రార్థన చేసుకోండి. మన జీవన తొలి సంధ్య దేవునితోనే మనం ఆరంభించాలి. మంచిది. ఉపవాస ప్రార్థనలు మీకు అవకాశం ఉంటే కుటుంబాలుగా రండి. రకరకాల రుగ్మతల చేత, వ్యాధుల చేత, మోయబడిన గర్భాలు, ఇలా రకరకాల సమస్యల చేత పీడించబడుతున్న వారి కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది. అందరూ అవకాశం చేసుకొని రండి. 14వ తారీఖు మధ్యాహ్నం బాప్తీసాల ఆరాధన, ఆగస్టు 15వ తారీఖు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనతో ఈ ఉపవాస ప్రార్థనలు ముగించబడతాయి. మీరు ఎరిగిన వాళ్ళందరికీ ఈ దివ్యమైన సమాచారం షేర్ చేయగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను. మంచిది. సంఘమా, ఈ దినం ఓ ప్రత్యేకమైన సందేశం మీతో పంచుకోవాలని కొన్ని దినాల నుండి ఆత్మచేత నేను రేపబడ్డాను. నా హృదయపు లోతులో నుంచి హృదయ భారంతో ఈ వర్తమానం నేను చెప్పడానికి సిద్ధపడ్డాను. ఏంటంటే, దైవజనులు, విశ్వాసులు ఎలాంటి బట్టలు ధరించాలి, బట్టల విషయంలో కూడా దేవుని వాక్యంలో ఏమైనా నియమావళి ఉందా, లేదు నా జీవితం, నా బట్టలు, నా ఇష్టం అని ఎవరి స్వేచ్ఛకు వాళ్ళను దేవుని వాక్యం అప్పగిస్తుందా? నేటి క్రైస్తవ సంఘానికి అత్యవసరమైన వర్తమానం. ఈ వర్తమానం మీరు విని ఎంతమందికి షేర్ చేయగలరో అంతమందికి మీరు షేర్ చేయండి. కారణం, ఈ వర్తమానం మీరే కాదు, రాగల కాలాల్లో అనేక మంది విని దిద్దుబాటు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. బట్టల విషయంలో దైవ చిత్తం ఏంటి? దేవుడు ఈ విషయంలో ఏవైనా నియమావళి పెట్టాడా? చూడండి, యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. అవిసనార పాగాలు ధరించుకుని నడుమునకు జనపనార బట్ట కట్టుకొనవలెను. చెమట పుట్టించున్నది ఏదైనాను వారు ధరింపకూడదు. విన్నారా? ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే యాజకుడి యొక్క వస్త్రధారణ గురించి చెప్తూ అతడు చెమట పుట్టించు బట్టలు ధరించకూడదు అని లేఖనాల్లో ఒక దివ్యమైన మాట పరిశుద్ధాత్ముడు పొందుపరిచాడు. మీరు అనొచ్చు, అన్నయ్య
అది పాత నిబంధన కదా, పాత నిబంధనలో యాజకుల వస్త్రధారణ కదా, యాజకులు కదా, అది మనకు సంబంధించింది కాదు కదా అని అంటారా? దైవజనమ, పాత నిబంధనలో అక్షరానికి క్రొత్త నిబంధన ఆత్మీయ అర్థాన్ని భాష్యంగా చెప్పింది. మనం యాజకులం కాదు అని అంటారా? ఎవరన్నారు? మనం యాజకులమే కాదు, రాజులైనటువంటి యాజకులం. అంత ఆధిక్యత యేసయ్య మనకిచ్చారు. ఎలా? అపోస్తులైన పేతురు వారు, అలాగే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వారినట ఆయన రక్తము రాజులైన యాజక సమూహంగా చేసిందట. ఎవరిని? రాజులైన యాజక సమూహంగా మనందరినీ మార్చింది. ఎవరి మనం? రాజులైన యాజక సమూహాన్ని. చెప్పండి, ఆధ్యాత్మిక యాజకులు మనం కాదా? హృదయ సున్నతి కలిగిన వాడు ఆత్మీయ యూదుడు కాదా? యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వాడు ఆత్మీయ ఇశ్రాయేలీయుడు కాదా? అవును. ఇప్పుడు మనం ఎవరిమి? ఆత్మీయ యాజకులం, యేసుక్రీస్తు రక్తముతో కడగబడుట ద్వారా. యాజకత్వం అని అంటంతో బైబిల్లో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. లేవియా కాండం 1వ అధ్యాయం చూడండి ఒకసారి. లేవియా కాండం 1వ అధ్యాయం 15వ వచనం. యాజకుడు బలిపీఠం దగ్గరికి దాన్ని తీసుకుని వచ్చినప్పుడు దాని తల త్రుంచి బలిపీఠం మీద దాన్ని దహించవలెను. ఏం చేయాలట? బలిపీఠం దగ్గరికి పావురం కానీ గొవ్వ కానీ తేబడింది. దాని మీద బలి అర్పించే ముందు ఆ పావురం యొక్క తలను యాజకుడు తుంచుతాడు. దేన్ని? దాని తలను తుంచుతాడు. తల దేని గుర్తు? తలంపులకు, ఆలోచనలకు, ఉద్దేశాలకు గుర్తు. బలిపీఠం దగ్గరికి తేబడిన బలిపక్షి యొక్క తల తుంచటం అంటే, వన్స్ బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత ఇక దాని చిత్తమే ఉండదు. దాని చిత్తం తుంచబడాలి, దాని ఆలోచనలు సిలువేయబడాలి. దేవుని చిత్తమే బలిపక్షి యొక్క జీవితంలో నెరవేర్చబడాలి. విన్నారా? దీన్ని ఇంకొంచెం ఆత్మీయ కోణంలో చెప్తాను. దైవజన్మ, బలిపీఠం యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరుగుదురు కదా. వీటన్నిటికీ రెఫరెన్స్లు చూపించడానికి చాలా కాల వ్యవధి పట్టింది. అందువలన నేను చెప్తూ ఉన్నాను, బలిపీఠం యేసుక్రీస్తు ప్రభువారు. రైట్? బలిపీఠమైన యేసుక్రీస్తు వారి దగ్గరికి తేబడిన బలిపశువు లేకపోతే బలిపక్షి ఒక విశ్వాసి, లేకపోతే మీరు, నేను అనుకోండి. ఇంకో కోణంలో కూడా చెప్తాను. ఆ బలిపక్షి ఒక విశ్వాసి అయితే, దాన్ని అర్పించే యాజకుడు ఒకవేళ సేవకుడైతే, వినండి, బలిపీఠం దగ్గర అర్పించబడటానికి వచ్చిన బలిపక్షే తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవటానికి దేవుడు అనుమతి ఇవ్వనప్పుడు, దాన్ని బలివ్వటానికి సిద్ధపడిన యాజకుడు తన చిత్తం తాను నెరవేర్చుకోవాలా? అంటాను, బలిపక్షి దగ్గర నుంచి అంత ప్రతిష్టత కోరుకున్నాడంటే యాజకుడి దగ్గర అంతకంటే మరెక్కువ ప్రతిష్టత కోరుకున్నాడు. ఈ సన్నివేశం మనకు నేర్పేది ఏంటంటే, ఏ క్రైస్తవుడు కూడా, ఇటు దైవజనుడైనా అటు విశ్వాసైనా, యేసుక్రీస్తు అనే బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత మన చిత్తం నెరవేర్చబడకూడదు. మన చిత్తం నెరవేర్చబడాలి, దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలి. విన్నారా ఈ మాట? ఏ క్రైస్తవుడు కూడా నా జీవితం అండే, నా ఇష్టం అండే, నేను ఎలా బ్రతకాలనుకున్నాను అలా బ్రతుకుతానండి, ఎలాంటి బట్టలు వేసుకుంటానో అట్లా వేసుకుంటానండి, నేను ఎలా జీవించాలంటే అలా జీవిస్తానండి, ఇంకొకళ్ళ ఆధిపత్యం నేను ఒప్పుకోనండి అని క్రైస్తవుడు అనటానికి వీలు లేదు. అన్యుడు అంటాడు, దేవుని ఎరగని వాడు అంటాడు, నా జీవితం నా ఇష్టం అంటాడు. కానీ క్రైస్తవుడి దగ్గరికి వచ్చేసరికి నా జీవితం మీద సర్వ హక్కులు యేసుక్రీస్తు ప్రభు వారివే అని సంఘం అనాలి, దైవజనుడు అనాలి, ప్రతి విశ్వాసి ఈ మాట అనాలి. నా జీవితం మీద సర్వ హక్కులు ఎవరివి? చెప్పండి. నీ జీవితం మీద సర్వ హక్కులు దేవునివే. సార్వభౌమాధికారం అది దేవునిదే అయి ఉండాలి. ఎందుకు?
నీ తల తుంచబడాలంతే, దట్స్ ఇట్. నీ చిత్తం సిలువేయబడాలంతే. నా చిత్తం నా ఇష్టం. అక్కడెక్కడ ఏదో ఒక టీవీ ఛానల్ ఉందట, నా వార్తలు నా ఇష్టం అని. ఏంటంట? నా వార్తలు నా ఇష్టం. వాళ్ళకి చాలామంది అయిందేమో నాకు తెలీదు. నా జీవితం నా ఇష్టం అని లోకస్తులకు చాలామంది అయిందేమో తెలియదు. కానీ క్రీస్తు బలిపీఠం దగ్గరికి వచ్చేసరికి నీ బట్టలు కానీ, నీ హెయిర్ స్టైల్ కానీ, నీ వస్త్రధారణ కానీ, నీ వేష భాషలు కానీ, ప్రతి విషయములో నువ్వు దేవుని చిత్తానికి లోబడాలి. సామెతల్లో ఒక మాట రాసి ఉంది, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ మార్గాలు సరళం చేయబడతాయి అంటాడు. తమ్ముడు, చెల్లి, నువ్వు తలపెట్టే పనిలో, నువ్వు వెళ్తున్న మార్గంలో దేవుడు నీ మార్గాన్ని సరళం చేయునుగాక. నువ్వు తలపెట్టిన సర్వ ప్రయత్నాల్లో నువ్వు సఫలమగుదువుగాక. సుమి, ఒకటి గ్రహించు, నీ ప్రయత్నాల్లో నువ్వు సఫలమవ్వాలంటే తస్మాత్ నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. రైట్? సో మన చిత్తం నెరవేర్చబడకూడదు. ఎవరి చిత్తం జరగాలి? విన్నారు కదా. సరే, ఇంతకీ యాజకుడు ఎలాంటి బట్టలు వేసుకోకూడదు? వ్రాయబడిన మాట, చెమట పుట్టించే బట్టలు ధరించకూడదు అని రాసి ఉంటుంది. చెమట అనగా ఆదాము పాపంలో పడిన తర్వాత చెమట అనే మాట మనం చూస్తాం. ఆత్మీయ అర్థంలో చెమటను పాపంతో పోల్చొచ్చు. అలాగని ఒంటి మీద చెమట పట్టిందంటే పాపం ఉంది అని కాదని అర్థం. దాని అర్థం అది కాదు. ప్రయాసపడటం వల్ల, కష్టపడటం వల్ల, శరీరం వలిసిపోవటం వల్ల స్వేదరంధ్రాల నుంచి చెమట వస్తుంది, అది వేరు. అయితే దైవజనమ, చెమట పుట్టించు బట్టలు ధరించకూడదు అని అంటే, ఒక క్రైస్తవుడు తాను ధరించే బట్టలను బట్టి ఎదుటివాడి మనస్సులో పాపం పుట్టకూడదు. నువ్వు వేసుకున్న బట్టలు ఎదుటివాడికి శోధన కారణంగా ఉండకూడదు. నీ వస్త్రధారణను బట్టి ఎదుటివాడిలో అపవిత్రమైన మనస్సు, అపవిత్రమైన భావన రాకుండా నువ్వు వేసుకున్న వస్త్రాలు శోధన కారణంగా ఉండకూడదు. చెల్లి, తమ్ముడా, ఒకసారి నా వైపు చూడండి. తల్లులారా, నా చెల్లెండ్రాలారా, నా చెల్లెళ్ళారా, లోకస్తులను చూడొద్దు. ఇది లోకస్తులకు చెందిన వర్తమానం కాదు, క్రైస్తవ కుటుంబాలకు చెందిన వర్తమానం. నువ్వు స్కిన్ టైట్ డ్రెస్సులు వేసుకొని శరీర సౌష్ఠం బయట కనపడేటట్లుగా ఆ వస్త్రధారణతో నువ్వు ఉంటే, నిన్ను చూసిన వెంటనే ఎదుటివాడి మనసులో తప్పుడు ఆలోచన పుడితే, ఆ తప్పుడు ఆలోచన పుట్టడానికి కారకులు ఎవరవుతారు? వేసుకున్న నీవు కావా? మోకాళ్ళకు పైగా బట్టలు వేసుకొని, ఈ కాలంలో చూడండి, చిరిగిపోయిందల్లా ఫ్యాషనే, చెడిపోయిందల్లా ఫ్యాషనే. ఆ మధ్య ఒక తమ్ముడు చెప్తున్నాడు, మామూలుగా ఉన్న ప్యాంటు 2000 అంట, చిరిగిపోయిన ప్యాంటు 6000 అంట. ఒకప్పుడు చిరిగిపోయిన ప్యాంటు ఎక్కడో పడేసేవాళ్ళు, వీళ్ళు 6000 పెట్టి కొంటున్నారు. అవే చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఆడపిల్లలు మందిరానికి వస్తున్నారు, మిడ్డీలు వేసుకొని మందిరానికి వస్తున్నారు. చూడండి చూడండి చూడండి. దైవజనమా, వింటున్నారా? నువ్వు వేసుకున్నటువంటి బట్టలు ఎదుటివాడి మనస్సులో పాపపు బీజం పుట్టకూడదు. మీరు అనొచ్చు, ఏమంటే ఆడెవుడి మనసులో పాప బీజం పుడితే నేనేం చేస్తానండి? వాడు చూపు మంచిది కాదు, వాడి దృష్టి అట్లా ఉంది, దానికి నేనేం చేసేది? వాడి మనసులో పాపం పుడితే నేనేం చేసేది అని అంటారా? దైవజనమా, నువ్వు వేసుకున్నటువంటి ఆ వస్త్రధారణ బట్టి ఎదుటివాడిలో పాపం పుట్టిందంటే ఆ పాప శిక్ష, వాడు పాపం చేయటానికి నీ వస్త్రధారణ కారణమైంది కనుక ఆ దోషం నీ మీద కూడా నిలిచుంటుంది వాక్యం అంటుంది. ఎందుకో తెలుసా? పాపం చేసిన వాడికి ఒక శిక్ష అయితే, పాపం చేయటానికి పురికొల్పిన వాడికి 2 అంతల శిక్ష. తెలుసా మీకు ఈ సంగతి? పండు తినొద్దని అవ్వ ఆదాములతో చెప్పాడు. పండు తింది అవ్వ ఆదాములు, తినేటట్లుగా పురికొల్పింది సర్పం. దైవజన్మ, తిన్న అవ్వ ఆదామును దేవుడు శపించాడు, సర్పాన్ని శపించాడు. విచిత్రం ఏంటో తెలుసా?
యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మానవాళి తలల మీద ఉన్న శాపం కొట్టివేయబడింది. సర్పపు శాపం కొట్టివేయబడలా, ఎప్పటికీ ఆ శాపం కొట్టివేయబడలా. నీవు పొట్టతో ప్రాకుతావు, మన్ను తింటావు అన్నాడు కదా. ఇప్పుడు పాములు పొట్టతో పాకుతున్నాయా, విమానాల్లాగా పక్షుల్లాగా గాల్లో ఎగురుతున్నాయా? వినండి, మనుషుని తల మీద ఉన్న శాపం కొట్టివేయబడింది, కానీ 1000 ఏళ్ల పరిపాలనలో కూడా అది పొట్టతోనే ప్రాకుతున్నట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. అంటే దాని శాపం తొలగిపోలేదు. తప్పు చేసిన వాడి శాపం తొలగిపోయింది, కానీ తప్పు చేయటానికి ప్రోత్సహించిన పాము యొక్క శాపం తొలగిపోలే. దీని అర్థం ఏంటో తెలుసా? నువ్వు అశ్లీలమైన బట్టలు నీ కంఫర్ట్ అనుకోవచ్చు, నీకు ఫ్యాషనిక్ లైఫ్ ఇష్టమై ఉండొచ్చు, శరీర సౌష్ఠం బయట కనపడేటట్లుగా వస్త్రాలు వేసుకోవటం. నేను ఇది క్రైస్తవులకు మాత్రమే చెప్తున్నాను, బయట వాళ్ళకి కాదు. అలాంటి బట్టలు వేసుకొని నీ శరీర సౌష్ఠం బయట కనపడేటట్లుగా ఉన్నావు అంటే చూడు, అది ఎదుటోడికి శోధన అయిందంటే వాడిలో కాముకత్వపు ఆలోచన రేగటానికి నీ వస్త్రధారణ కారణమైంది కనుక మోహపు చూపు చూసిన వాడికి ఒక శిక్ష అయితే, వాడు అలాంటి చూపు చూసేటట్లుగా రెచ్చగొట్టే బట్టలు వేసుకున్న నీ మీద 2 అంతల శిక్ష ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ క్రైస్తవ తల్లి, నా జీవితం నా ఇష్టం అంటావా? నువ్వు అన్యురాలివి కాదమ్మా, నువ్వు దేవుడు తెలియని వ్యక్తివి కాదమ్మా, నువ్వు యాజకుడివి. యాజకుడు బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత దాని తల తుంచబడాలంతే, నీ చిత్తం సిలువేయబడాలి. మన జీవితాల్లో సార్వభౌమాధికారం దేవునిదై ఉండాలి. ఆ మధ్య ఒక 4-3 సంవత్సరాల క్రితం ఒక తమ్ముడు క్రొత్తగా మన మందిరానికి వస్తున్నాడు, స్థిరపడ్డాడు. తమ్ముడు, ఎప్పటి నుంచి వస్తున్నారు మందిరానికి? ఇదిగో ఒక గడిచిన 3 వారాలు బట్టి వస్తున్నాం. మీరు కొత్తగా రక్షణ పొందారా? లేదన్నా, మాది క్రిస్టియన్ బ్యాక్గ్రౌండేనన్నా. హైదరాబాద్ వచ్చి ఎంతకాలం అవుతుంది? 4 years అవుతుందన్నా. మరి ఈ మధ్య చర్చినికి వస్తున్నాను అన్నావు తమ్ముడు, మరి ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడో ఒక చర్చి, ఆ పేరు నేను చెప్పలేను అనయ్య. ఒకప్పుడు ఆ చర్చికి వెళ్ళేవాళ్ళం. మరి అక్కడికి వెళ్ళేవాళ్ళు అక్కడికే వెళ్ళకూడదు తమ్ముడా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడ వాక్యం బాగానే ఉంటుందని విన్నానే అని అన్నాను. అనయ్య, వాక్యం బాగుంటుంది. బాధాకరమైన సంగతి ఏంటంటే, ఆ చర్చికి వెళ్తే స్టేజి మీద నిలవబడిన ఆడపిల్లలను చూసిన, స్టేజి మీద నిలవబడిన దైవ సేవకురాలను చూసిన అపవిత్రమైనటువంటి మనసు వస్తుంది. పవిత్రత కొరకు దేవుని మందిరానికి వెళ్తే అపవిత్రతను మోసుకొని ఇంటికి రావాల్సి వస్తుందన్న. అట్లెట్లా తమ్ముడా? కోయిర్ అని ఆడపిల్లలు ఉన్నారన్నా, వాళ్ళంతా మిడ్డీలతో, టీషర్ట్లతో, స్కిన్ టైట్ డ్రెస్సులతో స్టేజ్ మీద నిలబడి ఆరాధన అని చెప్పి చేతులు ఊపుతూ ఎగురుతూ ఉంటారు, డ్యాన్సులు వేస్తూ ఉంటారన్నా. ఆ బిడ్డ చెప్పిన మాట. స్టేజ్ మీద ఎగురుతూ ఉంటారన్నా, శరీర సౌష్ఠం కదులుతూ ఉంటే అది కళ్ళతో చూస్తూ ఉన్నప్పుడు అలాంటి అపవిత్రపు భావన రాకూడదని ఎంత నియంత్రించుకున్నా చూడటంతో మనస్సులో పాపపు బీజం పడుతుందన్నా. ఛీ, దేవుని మందిరానికి వచ్చి పాపాన్ని మూట కట్టుకోవటం ఏంటి? అల్లాడిపోతూ ఉండేవాళ్ళవన్నా. సరే, కోయర్ అట్టున్నారా? కోయర్ కంటే ఇంకెక్కువగా పాస్టర్మ, ఆ అబ్బాయి చెప్పిన మాట, నేననే మాట కాదు, యెజబేలు కంటే ఎక్కువగా డెకరేషన్ చేసుకుంటుందన్న. నేనన్న మాట కాదు, నన్ను క్షమించండి. ఆ అబ్బాయి చెప్పిన మాట, యెజబేలు కంటే ఇంకెక్కువగా డెకరేషన్ అయిపోయి అన్నా అర్ధనగ్నంతో బట్టలు వేసుకొని వస్తుందన్న. ఏమంటుందో తెలుసా అమ్మగారు? ఏమంటుందో తెలుసా? ఆ అర్ధనగ్నంతో బట్టలు వేసుకొని, నా బట్టలు మీకు శోధన కారణమైతే నన్ను చూడటం మానేయండి, నా వేషధారణ మాత్రం మానుకోను. ఎందుకు? నా బట్టలు నా ఇష్టం, నా బట్టలు నా ఇష్టం. దైవజనురాలు అనాల్సిన మాట. అరే, బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత నీ ఇష్టం ఏంటంటే? నీ ఇష్టం సిలువ వేయబడాలి. సిలువ వేయబడేటట్టు ఉంటేనే బలిపీఠం దగ్గరికి రా. ఓ సేవకురాలా, ఓ సేవకుడా, నీ ఇష్టం నెరవేర్చుకునేటట్లుంటే నీలాంటి వాక్యం ప్రకటించడం ఎందుకు? నా బట్టలు నా ఇష్టం అని అనుకుంటే నీలాంటిది ఫుల్ ఫీట్ ఎక్కి దేవుని వాక్యం ప్రకటించడం ఎందుకు? మన చిత్తం సిలువ వేయబడితేనే బలిపీఠం దగ్గరికి రావాలి. క్రీస్తు బలిపీఠం బజారులు మనుషులకు వేదిక కాదుగా.
విచ్చలవిడిగా బ్రతికే వాళ్ళకు వేదిక కాదు కదా. నా బ్రతుకు నా ఇష్టం అని అనుకునే వాళ్ళకి అది వేదిక కాదు కదా. ఆ తమ్ముడు ఏం చెప్తాడు తెలుసా? అన్నయ్య, మా గ్రామాల్లో దైవ సేవకురాలిని చూస్తే అమ్మను చూసిన భావన వచ్చేదన్నా. తల్లి కంటే ఎక్కువగా దైవ సేవకురాలిని ప్రేమించేవాళ్ళం అన్న. కానీ ఇక్కడ మందిరానికి వస్తే, ఆ తమ్ముడు చెప్తున్న మాట, ఎక్కడ మందిరానికి వస్తే సేవకురాలిని చూస్తే అమ్మను చూసిన భావన రావట్లేదన్నా. కాముకత్వపు ఆలోచనలు వస్తున్నాయి. తమ్ముడు మరి ఎందుకట్లా? ఆ సేవకురాలే చెప్తుందట, ఏమని? నా బట్టలు నా ఇష్టం, ఇది నా కంఫర్ట్, మీకు శోధన అయితే మీరు కళ్ళు మూసుకోండి అంటదట. రోమపత్రికలో పౌలు గారు ఏమంటాడు తెలుసా? నీవు తినేది ఎదుటివాడికి శోధన కారణమైతే దాన్ని తినటం మానేయి అంటాడు. విన్నారా? అరే, ఈ సేవకురాలకి సేవకులకి వాక్యం తెలిసిద్దా తెలియదా అర్థం కాదు. తినే తిండి ఎదుటివాడికి శోధన కారణమైతే అది తినటం మానేయి అంటాడు. నీ వేసుకునే బట్టలు ఎదుటివాడికి శోధన కారణం, అపవిత్రమైన మనస్సు రేగుతుందంటే ఎదుటివాడికి అంత అభ్యంతర కారణంగా ఉన్న నా బట్టలు నా ఇష్టం. యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది, యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది, మా అన్నం మేమే తింటాం, మా బట్టలు మేమే కట్టుకుంటాం, మా లైఫ్ స్టైల్ మాదే, పేరుకు మాత్రం నువ్వు భర్త అయ్యిండని ఒక మాట రాసి ఉంది. వీళ్ళంతా ఆ గుంపుకు చెందినోళ్ళు, ఆ గుంపుకు చెందినోళ్ళు. మా బట్టలు మా ఇష్టం, మా తిండి మా ఇష్టం, పేరుకు మాత్రం మాకు భర్త అయ్యిండు. వీళ్ళకి పేరుకు దేవుడు కావాలి, మా జీవితం మా ఇష్టమే అన్నట్లుగా ఉంటా ఉన్నారు. దైవజనమ, ఒక్కసారి చూడండి, నువ్వు వేసుకున్న బట్టలు ఎదుటివాడిలో చెమట పాపం పుట్టడానికి కారకంగా ఉండకూడదు. ఇప్పుడు మీరు అనొచ్చు, అయ్యా నేను నిండు బట్టలు వేసుకుంటున్నా, మంచి ఒంటి నిండా బట్టలు వేసుకుంటున్నా, మరి ఎదుటోళ్ళు పాపం పడుతుంది కదా, దానికి కారణం ఎవరు? దానికి నువ్వెట్లా కారణం అవుతావు? వాడి చూపు మోహపు చూపు, వాడి పాపం వాడు మూట కట్టుకుంటాడు. నీవు కారణం కాకూడదు అనేది ఇక్కడ వాక్యం. విన్నారా? ఈ మధ్య అమెరికా దేశంలో ఓ సేవకుడు అమెరికన్స్కి వాక్యం చెప్తున్నాడండి. Ladies, girls, when you get up to get dressed to come to church, you need to realize you're coming to the holy house of God. You ought not to come here to show off, your legs. And if you're constantly having to fight to stay decent, you got the wrong wardrobe on. And not just for church, but for anywhere else. Now, I am not mad. I'm just trying to tell you the truth. You need to change wardrobes. This is not a place to find a date. This is not a place to find a new husband. This is a place where you come in and the Spirit of God fills it, and Jesus is here and His holiness is here, and you ought not to be the cause for a man having to fight his flesh in a service. But Pastor, that's our culture. Now hear me. When you get saved, you change cultures. I don't care what you call it. French, Russian, Romanian, I don't care what it is. When you get saved, you become a Christian, and you conduct yourself as a Christian, and you dress modestly for the glory of God everywhere you go. American Christians, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మీ వేషధారణ జాగ్రత్తగా ఉండాలి. సగం సగం బట్టలతో మందిరానికి రావద్దు. అశ్లీలమైన వస్త్రధారణతో మందిరానికి రావద్దు. అలాగని బయటికి వెళ్ళేటప్పుడు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోమని కాదు. బయటికి వెళ్ళిన మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో బయట కూడా మీ బట్టలు అట్లా ఉండాలి. తస్మా జాగ్రత్త అని చెప్పి అమెరికా దేశంలో ఉన్న అమెరికా దేశపు సేవకుడు వాక్యం చెప్తా ఉంటే మన ప్రాంతాల్లో ఉన్న ఈ క్రైస్తవులు, మన ప్రాంతాల్లో ఉన్న ఈ క్రైస్తవులు చూడండి, ఆ బట్టలు చిరిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన ప్యాంటు, శరీర సౌష్ఠం కనపడేటువంటి బట్టలు. కొంతమంది సేవకులు చూడండి, వాళ్ళు సేవకుల సినిమా హీరోలా అర్థం కాదు. మేకప్ చూస్తే ముఖం మీద బెత్తెడెత్తు మేకప్. 60 సంవత్సరాల ముసలాయన కూడా 16 సంవత్సరాల కుర్రోడ్లా తయారవుతున్నాడు. 70 సంవత్సరాల ముసలోడు కూడా 17 సంవత్సరాల కుర్రోడు కూడా అట్లా ఉండడు. అలాంటి పరిస్థితులు తయారవుతున్నాయి.
దైవజనమా, వీళ్ళు యాజకులా? ఇదే యాజకులు క్రైస్తవ సంఘానికి నేర్పాల్సింది. సేవకులు అలా తయారయ్యారు, వాళ్ళని చూసి విశ్వాసులు అలా తయారైపోతూ ఉన్నారు. అలాగని మీరు అనొచ్చు, పాస్టర్ గారు అంటే మీకులాగా ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకోవాలా, తెల్ల బట్టలు వేసుకుంటేనే నో, బైబిల్ అట్లా చెప్పాల. తెల్ల బట్టలే వేసుకోవాలి, నల్ల బట్టలు వేసుకోకూడదు, నల్ల బట్టలే వేసుకోవాలి, అట్లా బైబిల్ ఏం చెప్పాల. కానీ ఒకటి గమనించండి, నువ్వు ధరించే బట్టలు చెమట పుట్టించకూడదు, ఎదుటివాడి మనసులో అపవిత్రపు భావన రాకూడదు, అపవిత్రపు ఇచ్చ పుట్టకూడదు. దైవజనమ వింటున్నారు కదా, మెట్టుకు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనం వేసుకున్న బట్టలు ఎదుటివాడికి శోధన కారణంగా ఉండకూడదు అనేది దేవుని వాక్యం చెప్తున్నటువంటి సారాంశం. ఇప్పుడు మీరు అడగొచ్చు, కొంతమంది అంటారు, అనయ్య దేవుడు బాహ్య రూపాన్ని చూడడు కదా, దేవుడు చూసేది అంతరంగం కదా. విన్నారా? దేవుడు బాహ్య రూపాన్ని, మనం ఎలాంటి బట్టలు వేసుకుంటున్నావు ఏంటి, బాహ్య రూపాన్ని చూస్తాడా అని అంటారు. 2 మాటలు చెప్తాను దీనికి. ఒకటి, లోపట ఏది ఉందో బాహ్య రూపం అదే ఉంటుంది. లోపట జిగిజిగేల రాజాలా కనపడాలనే మనసు ఉందనుకోండి, డ్రెస్అప్ ఎట్టుంటుంది, జిగిజిగేల రాజాలాగే ఉంటుంది. లోపల జిగిజిగేల రాణిలా కనపడాలని ఉందనుకోండి, జిగిజిగేల రాణిలాగే ఉంటుంది. హృదయం లోపల సాధుత్వం ఉందనుకోండి, హృదయం లోపల దీనత్వం ఉందనుకోండి, హృదయంలో ఉన్నదాన్ని ప్రభు అంటారు కదా, హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని. ఏమండి, ఊరకనే పై కన్నా అని అంటాం, ఒప్పుకోదు వాక్యం. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే నీ అంతరంగం ఎలాంటి మెంటాలిటీతో ఉంటుందో నీ వస్త్రధారణ కూడా అట్లాగే ఉంటుంది. సరే, ఇంకో కోణంలో చెప్తాను. దేవుడు వస్త్రధారణ విషయంలో కూడా తీర్పు తీరుస్తారు అనేదానికి బైబిల్లో ఒక ఆధారం చూపిస్తాను. జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారిని అందరినీ నేను శిక్షింతును. ఎవరిని? అన్యజనుల వలె వస్త్రములు వేసుకుని వారిని అందరినీ నేను శిక్షింతును అన్నాడు. ఎవరినండి చెప్పాలి? లైవ్ చూస్తున్న బిడ్డలో ఎవరిని? అన్యజనుల వలె వస్త్రములు వేసుకుని వారిని అందరినీ నేను శిక్షింతును అంటే వేసుకున్న వస్త్రధారణను బట్టి కూడా తీర్పు తీరుస్తాడు అని కదా ఈ వాక్యం చెప్తుంది. విన్నారా? దేవుడు బాహ్య రూపాన్ని చూడు అని అన్నాం అనుకో, దేవుడు ఇప్పుడు మరి దేన్ని బట్టి తీర్పు తీస్తున్నాడు అంటున్నారు? వస్త్రాలను బట్టి తీర్పు తీరుస్తాను అంటున్నాడు. విన్నారా? ఇక్కడ ఒక మాట మీరు అనొచ్చు, పాత నిబంధన అండి అది, పాత నిబంధన అంతా కొట్టివేయబడిందండి. ఒక మాట చెప్పంటారా? పాత నిబంధన స్టాండర్డ్ కంటే నూతన నిబంధన స్టాండర్డ్ ఇంకా హై స్టాండర్డ్. వింటున్నారా? పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే పాపం అండి, క్రొత్త నిబంధనలో మోహపు చూస్తే పాపం. క్రొత్త నిబంధనలో చూడండి స్టాండర్డ్ ఎంత పెరిగిందో. పాత నిబంధనలో నరహత్య చేస్తే హత్య, క్రొత్త నిబంధనలో ద్రోహి ఎదుటివాడికి తీర్పు తీరిస్తే ద్వేషిస్తే హత్య. బట్ ఏ స్టాండర్డ్. నూతన నిబంధన ఏ స్టాండర్డ్లో ఉందో చూడండి. పాత నిబంధన స్టాండర్డ్కి క్రొత్త నిబంధన స్టాండర్డ్ ఎంత ఉన్నతంగా ఉందో. తమ్ముడు, చెల్లి, నేను చెప్పిన మాటలు ఒకవేళ మీ మనసును గాయపరిస్తే ఒక అన్నయ్యగా నా చేతులు జోడించి మీకు దండం పెట్టి చెప్తున్నా, క్రీస్తు అనే బలిపీఠాన్ని చేరిన తర్వాత ఈ తల తుంచబడాలి. మన స్వయం, మన సొంత ఆలోచన, మన సొంత ఉద్దేశాలు ఇవన్నీ తుంచబడి నా జీవితం మీద సర్వ హక్కులు దేవునివే అన్నట్లుగా, నీ జీవితం మీద సర్వ హక్కులు దేవునివే అన్నట్లుగా ఆయన చిత్తానికి లోబడదాం. నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో నీ మార్గాన్ని నా దేవుడు సరళం చేయునుగాక. అంతకు మించి తీర్పులో మనం దేవుని ఎదుట నిలవబడినప్పుడు
నీ వేసుకున్న వస్త్రధారణ ఎదుటివాడికి శోధన కారణం కాకుండా భక్తి కలిగిన స్త్రీకి తగినట్లుగా నిన్ను నీవు అలంకరించుకున్నావు కాబట్టి నీ వస్త్రధారణను బట్టి కూడా రేపు దేవుడు నీకు న్యాయమైన తీర్పు తీర్చి పరలోక రాజ్యానికి వారసురాలిగా దేవుడు నిన్ను మార్చునుగాక. ఆమేన్. నా అభ్యర్థన, విన్న ఈ వర్తమానం ఎంతమందికి షేర్ చేయగలరో అంతమందికి షేర్ చేయండి. క్రైస్తవ్యం కొన్ని చోట్ల విచ్చలవిడితనం ఇలా బ్రతుకుతారు అన్నట్లుగా ప్రజల మధ్యలో అవహేళన అయిపోతుంది. దైవజనుల వస్త్రధారణ, విశ్వాసుల వస్త్రధారణ ఎలా ఉండాలో దేవుడు మాట్లాడారు కదా. ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న లాజరన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. కృప కలిగిన దేవా, నీకు వందనాలు అయా. దైవజనుల ద్వారా మీ ఉదయకాల సమయపు వర్తమానాలు మీ తలుపు తట్టి మీ ఇంటిలోనికి వినిపించటానికి దేవుడు ప్రేరేపించబడి ప్రతిరోజు వింటున్నటువంటి వర్తమానాలు బట్టి కుటుంబాలు ఆశీర్వదించబడి అయా కుటుంబాల్లోనైనా వస్త్రధారణ ద్వారానైనా దేవుని నామమునకు అవమానము కలగకుండా బ్రతకటానికి కృప దయచేయండి అయ్యా. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి కుటుంబాల్లో అయా నీ నామమును మహిమపరిచేటువంటి గుంపులు లేపబడును గాక అయా. ప్రతి కుటుంబాలను ఆయన ఆరాధించేటువంటి గుంపులుగా మార్చబడును గాక ప్రభువా. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి అయా, మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ నామములకు మహిమకరముగా మీరు వాడుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. తండ్రి, మరొకసారి మీ దాసునిగా ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం ప్రతి బిడ్డ సహృదయంతో అంగీకరించాలి. మనోనేత్రాలు తెరవండి. భక్తి కలిగిన కుటుంబాలకు తగినట్లుగా మా వస్త్రధారణ, వేషధారణ ఉండినట్లుగా కృప చూపండి. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. థ్యాంక్ యూ.